ఇరాన్‌లో ఒక హై టెన్షన్ వాతావరణం. అకస్మాత్తుగా ఎవరైతే ఖొమైనీ చనిపోయాక సంతోషిస్తూ, గంతులేస్తూ రోడ్డు మీదకొచ్చి ఉద్యమాలు చేసిన వాళ్ళని ప్రపంచం చూసింది. అలా కాకుండా ఖొమైనీ చనిపోయాక ఖొమైనీకి అనుకూలంగా ఇప్పుడు ముర్తజా ఖొమైనీ వచ్చాడు కాబట్టి అతన్ని ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటుగా ప్రపంచం మొత్తం కూడా ఖొమైనీని నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఖొమైనీకి ఇదిగో ఇంతమంది భక్తులున్నారు, ఇంతమంది ప్రజా మద్దతు ఉందని చూపించడం కోసం ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీదకి రండి, ఉద్యమిద్దాం, అందరం కలిసి ఒక చోట నుంచుంటే అమెరికా ఏం చేయలేదు, ఇజ్రాయెల్ ఏం చేయలేదు, ప్రపంచం మొత్తం గమనిస్తుంది. ఒకవేళ గనక మనందరం నుంచుని ఖొమైనీ కోసం ప్రార్థనలు చేస్తుంటే, ముర్తజా ఖొమైనీ కోసం ప్రార్థనలు చేస్తే ఆ సమయంలో గనక ఇజ్రాయెల్ గాని, అమెరికా కానీ ఏదైనా ఘాతుకానికి పాల్పడితే ప్రపంచ ముస్లింలంతా ఏకమవుతారు. వాళ్ళకి బుద్ధి చెప్తారు. కాబట్టి ప్రజల యొక్క మద్దతేంటో చూపెడదాము. మనందరం ఖొమైనీకి భక్తులమని, ఖొమైనీ వారసులమని చూపెడదాం రండి అంటూ ఎక్కడికక్కడ ప్రతి ఊర్లో కూడా ఖొమైనీ కోసం సభలు పెట్టండి. ఆ సభల్లో మన సత్తా ఏంటో చూపెట్టాలి. ఇజ్రాయెలు, అమెరికా చేస్తున్న బాంబు దాడులకి బెదిరిపోయాం అన్నటువంటి సంకేతాన్ని దూరం చేయాలి. మనం ఖొమైనీ వారసులమని నిరూపించుకోవాలంటూ మెసేజ్‌ల మీద మెసేజ్‌లు ఇస్తోంది. అలాంటి సభలో ముర్తజా ఖొమైనీ కూడా పార్టిసిపేట్ చేస్తాడు. అతను పార్టిసిపేట్ చేస్తే లేపేయడానికి ఇంకో పక్కన ఇజ్రాయెల్, అమెరికా సిద్ధపడుతున్నటువంటి వేళ హై టెన్షన్ వాతావరణం నెలకొనుంది.